హలో అండి. అందరికీ నమస్తే. దీప్తి స్మైల్ ఇస్తుంది. శశి దీప్తి నవ్వును మైమరిచి చూస్తుంటాడు. కార్ హారన్ వినబడి వెంటనే దీప్తిని వదిలి డాడీ వాళ్ళు వచ్చినట్లున్నారు అని అనుకుని దీపు స్నిగ్ధాన్ని చూడ్డానికి ఎవరో వచ్చినట్లున్నారు చూడు అని పంపిస్తాడు. దీపు కార్ దగ్గరికి వెళ్తుంది. శశి టెన్షన్ గా చూస్తూ ఉంటాడు. కారులోంచి గిరిధర్ హరిత గారు దిగుతారు. దీప్తి వారి దగ్గరకు వచ్చి ఎవరు కావాలండి అని అడిగింది. గిరిధర్ దీప్తిని నువ్వెవరమ్మా అన్నారు. దీప్తి సమాధానం చెప్పేలోగా శశి దీప్తి దగ్గరకు వచ్చి తన భుజం చుట్టూ చేయి వేసి ఎవరు దీప్తి అని అంటాడు. గిరిధర్ హరిత ఆశ్చర్యంగా శశిని దీప్తిని చూస్తూ పలకరించబోతారు. శశి దీప్తి వెనుకకు వెళ్లి నోటి మీద వేలు వేసుకొని సైగ చేస్తాడు. గిరిధర్ హరితాలు సైలెంట్ గా ఉంటారు. దీప్తి అదే అడుగుతున్నాను శశి అంది. గిరిధర్ హరితాలు షాకింగ్ గా శశిని చూస్తారు. శశి చిన్నగా నవ్వి స్నిగ్ధాన్ని చూడటానికి వచ్చుంటారు, లోపలికి తీసుకువెళ్ళు అన్నాడు. దీప్తి లోపలికి రండి అంటూ తను ముందు లోపలికి వెళ్తుంది. గిరిధర్ శశి దగ్గరకు వచ్చి చిన్నగా ఏంట్రా ఇది, ప్రేమిస్తున్నావా అని అన్నాడు. శశి బ్లష్ అవుతూ తల ఊపుతాడు. హరిత మరి మమ్మల్ని ఎవరో అన్నట్లు చెప్తున్నావే అని అంది. శశి మీకు తనలాగే పరిచయం చేయాలి అనుకున్నాను మమ్మీ. నేను మిమ్మల్ని పరిచయం చేస్తే తను బిడియంతోనో భయంతోనో బిగుసుకొని కూర్చుని ఉంటుంది. మీరు ఎవరో అనుకుంటే తను ఫ్రీగా ఉంటుంది. తను ఏంటో మీకు తెలుస్తుంది. అందుకే మిమ్మల్ని నా పేరెంట్స్ అని పరిచయం చేయలేదు డాడీ అంటాడు. లోపలికి వెళ్ళిన దీప్తి ఎవరూ రాకపోయేసరికి మళ్ళీ వెనక్కు వచ్చి శశి ఏంటి ఆగిపోయారు, లోపలికి రండి అంది. శశి హా వస్తున్నాము అని పదండి డాడీ అని అంటాడు. ముగ్గురు లోపలికి వెళ్తారు. హాల్లోని సోఫాలో స్నిగ్ధ జానకి ఒడిలో తలపెట్టుకొని పడుకొని ఉంటుంది. వాళ్ళని చూసి గిరిధర్ ఒక్క క్షణం షాక్ అవుతాడు. వాళ్ళిద్దరు చనువు, జానకి ఫేస్ లో సంతోషం, తనకు జానకినే స్నిగ్ధ కన్న తల్లి అన్న విషయం స్నిగ్ధకు తెలుసా అని అనుమానంగా ఉంటుంది. స్నిగ్ధ వాళ్ళని చూసి జానకి ఒడిలో నుంచి లేవబోతుంటే గిరిధర్ పర్వాలేదమ్మా పడుకో, ఎలా ఉంది ఇప్పుడు నీకు అని అడిగాడు. స్నిగ్ధ నవ్వి పర్వాలేదు అంకుల్, బాగుంది, మీరెలా ఉన్నారు అని ఇద్దరిని చూస్తూ అడుగుతుంది. హరిత నవ్వి బాగున్నామమ్మా అని స్నిగ్ధ ఎదురు సోఫాలో కూర్చుంటుంది. అందరూ మాట్లాడుకుంటుండగా దీప్తి ట్రేలో కాఫీలు తీసుకుని వచ్చి అందరికీ ఇస్తుంది. హరిత అప్పుడు సరిగ్గా చూస్తుంది దీప్తిని. తన డ్రెస్సింగ్ స్టైల్, పనితనం బాగా నచ్చుతుంది. తృప్తిగా నవ్వుతూ గిరిధర్ని చూస్తుంది. గిరిధర్ నవ్వి హరితతో చిన్నగా ఏంటి అమ్మాయి నీకు బాగా నచ్చినట్లుంది, శశితో చెప్పనా అన్నాడు. హరిత చెబుదురులే ఉండండి, తొందరేంటి, అదీ కాక చెప్పాల్సింది మనవాడితో కాదు ఆ అమ్మాయి పేరెంట్స్ తో అంది. గిరిధర్ సరే అన్నాడు. సాయి స్నేహాలు కూడా రావడంతో దీప్తి వారికి కూడా కాఫీ ఇస్తుంది. సాయి కాఫీ తాగుతూ శౌర్యతో ఏంటి శౌర్య, ఏదో సర్ప్రైజ్ న్యూస్ ఉంది అని అన్నావు ఏంటి అని అడిగాడు. శౌర్య స్నిగ్ధ జానకి వైపు చూస్తూ స్నిగ్ధ జానకి అత్తయ్య కూతురు సాయి అన్నాడు. గిరిధర్ జానకిని చూసి చెప్పేశావా అంటాడు. జానకి తనకు లక్ష్మక్క కూతురు కాదని తెలిసిపోయింది గిరి, అందుకే చెప్పాను అంది. గిరిధర్ నవ్వి మంచి పని చేశావు జానకి అన్నాడు. జానకి నవ్వుతూ స్నిగ్ధ తల నిమిరి నుదుటిపై ముద్దు పెడుతుంది. సాయి ఆశ్చర్యంగా జానకి గారి కూతురునా అన్నాడు. శౌర్య అంతేకాదు సాయి, జానకి అత్త ఎవరో నీకు తెలియదు కదా, మా శివమామయ్య భార్యనే జానకి అత్తయ్య అన్నాడు. సాయి స్నేహ ఆశ్చర్యంగా స్నిగ్ధాన్ని చూస్తారు. స్నేహ ఆనందంగా జానకి దగ్గరికి వచ్చి మీరు మా పిన్నమ్మనా, స్నిగ్ధ నా చెల్లెల్నా అని అంటుంది. స్నిగ్ధ జానకి నవ్వుతూ అవునని తల ఊపుతారు. అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. స్నిగ్ధ జానకి ఒళ్ళో నిద్రపోతుంది. శౌర్య స్నిగ్ధను 2 చేతులతో ఎత్తుకొని పైకి తీసుకుని వెళ్లి తన రూమ్ లో బెడ్ పై పడుకోబెట్టి దుప్పటి కప్పి నుదుటిపై ముద్దు పెట్టి జానకి అత్త నీ కన్న తల్లి అని తెలిసినప్పటి నుండి తనని వదలకుండా వెంటబెట్టుకునే ఉంటూ నన్ను దూరం పెడుతున్నావే, నిద్రలై చెబుతా, నిన్ను నాకు దూరం కానివ్వను, ఈ రూమ్ నుండి బయటకు పోనివ్వను అంటూ నవ్వుకుంటూ హాల్లోకి వచ్చేస్తాడు. హాల్లో గిరిధర్ సరితాలు దీప్తిని గమనిస్తూ హాల్లోకి వచ్చిన శౌర్యతో వీళ్ళెవరు శౌర్య, కొత్తగా కనిపిస్తున్నారు అన్నారు. శౌర్య శశి వైపు చూసి వెంటనే మాకు తెలిసిన వాళ్ళు అంకుల్ అని దీప్తి, ప్రభావతి, ప్రసాద్లను పరిచయం చేస్తాడు. దీప్తి గిరిధర్ హరితాల కాళ్లకు నమస్కారం చేస్తుంది. హరిత దీప్తిని భుజాలు పట్టుకొని లేపి ప్రభావతి, ప్రసాదులతో మీ అమ్మాయి మాకు బాగా నచ్చిందండి, మీకు అభ్యంతరం లేకపోతే మా అబ్బాయికి మీ అమ్మాయినిచ్చి వివాహం జరిపించండి అన్నారు. ప్రభావతి, ప్రసాదులు ఆశ్చర్యంగా వారి వైపు చూస్తారు.
దీప్తి కోపంగా, ఏంటి నేను నచ్చితే చాలా, నా ఇష్టంతో ప్రమేయం కూడా లేదా, వాళ్ళ పాటికి వాళ్ళు సంబంధం కలుపుతున్నారు అనుకుంటూ టెన్షన్ గా శశిని చూస్తుంది. శశి నవ్వుతూ చూస్తుంటాడు. శశి నవ్వు దీప్తికి అర్థం కాదు. శౌర్య హ్యాపీగా, ఒప్పుకోండి అంకుల్, అబ్బాయి చాలా మంచివాడు, మీ అమ్మాయిని బాగా చూసుకుంటాడు అన్నాడు. దీప్తి మనసులో, ఏంటి సార్ మీరు కూడా అలా చెప్తున్నారు, నా మనసును అర్థం చేసుకోకుండా అనుకుంటూ బాధగా శౌర్యాన్ని చూస్తూ ఉంటుంది. శౌర్య నవ్వుతూ దీప్తి తల నిమురుతాడు. ప్రసాద్ ప్రభావతిని చూస్తే తనకు ఇష్టమే అన్నట్లు నవ్వుతూ చూస్తుంది. ప్రసాద్, మా శౌర్య చెప్పాక ఇంక ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు, మాకు ఇష్టమే అన్నాడు. దీప్తికి కాళ్ళ కింద భూమి కదిలినట్లు అనిపించి ప్రసాద్ను చూస్తుంది. గిరిధర్ మా అబ్బాయి గురించి తెలుసుకోకుండా, కనీసం చూడకుండానే ఓకే చెప్పేస్తున్నారే అన్నాడు. ప్రసాద్, శౌర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు కదా, ఇంకా మీ అబ్బాయి గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు, కళ్ళు మూసుకొని పెళ్లి జరిపించవచ్చు అన్నాడు. దీప్తి శశి వైపు చూస్తుంది. శశి ఎటో చూస్తూ ఉంటాడు. దీప్తి అక్కడి నుండి పైకి వెళ్ళిపోతుంది. హరిత సడన్ గా తన పెళ్లి గురించి మాట్లాడేసరికి సిగ్గుపడుతున్నట్లుంది అనంది. దీప్తి స్నిగ్ధ దగ్గరకు వెళ్లి నిద్రపోతున్న తనను భుజం మీద తడుతూ, అక్క లే అక్క అంటూ కన్నీళ్లతో లేపుతుంది. స్నిగ్ధ కళ్ళు తెరిచి అయోమయంగా దీప్తిని చూస్తూ, ఏమైంది దీప్తి, ఎందుకా కన్నీరు అని అడిగింది. దీప్తి బాధగా, అక్క కింద హాల్లో వాళ్ళు నా పెళ్లి గురించి మాట్లాడుతున్నారు, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, మీరు వచ్చి చెప్పండి అంది. స్నిగ్ధకు ఏమీ అర్థం కాక, ఏంటి నీ పెళ్లి గురించా, ఎవరు మాట్లాడుతున్నారు అంది. దీప్తి, ఇప్పుడు నిన్ను చూడటానికి వచ్చారు కదా వాళ్లే అంది. స్నిగ్ధ, ఏంటి గిరిధర్ అంకుల్ హరిత ఆంటీ వాళ్ళ అంది. దీప్తి, హా వాళ్లే అనుకుంటా అంది. స్నిగ్ధ సంతోషంగా, అయితే ఇంకేమీ, ఒప్పుకో దీప్తి, నీలాంటి మంచి అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు వాడు చాలా అదృష్టవంతుడు, పదా కిందకి వెళ్దామంది. దీప్తి డల్ గా, ఏంటి అక్క కూడా ఇలాగే మాట్లాడుతుంది, నేను ఇలా మౌనంగా ఉంటే కుదరదు, నోరు విప్పి మాట్లాడాలి, కాదు కాదు పోరాడాలి, నా ప్రేమను నేనే సాధించుకోవాలి, పాపం శశి ఎంత ఫీల్ అవుతున్నాడో అనుకుంటూ స్నిగ్ధాన్ని తీసుకొని కిందకి వస్తుంది. అంతా హ్యాపీగా శశి దీప్తిల పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. దీప్తి డల్ గా అందరినీ చూస్తూ శశి దగ్గరకు వచ్చి, ఏంటి శశి, వాళ్ళు నా పెళ్లిని వాళ్ళ కొడుకుతో ఫిక్స్ చేస్తుంటే నువ్వు ఏమీ మాట్లాడవు, మన ప్రేమ గురించి శౌర్య సార్ కన్నా చెప్పవచ్చు కదా అంది. శశి బాధగా ఫేస్ పెట్టి, ప్రేమ బంధం కన్నా పెళ్లి బంధం గొప్పది దీపు, ఒప్పుకో, మన ఫ్యామిలీ కోసం మన ప్రేమను త్యాగం చేద్దామన్నాడు. దీప్తి కోపంగా, త్యాగం చేసేది ఏంటి, త్యాగం లేదు తొక్కలేదు, నాకు నువ్వే కావాలి అంతే, ఇప్పుడే నేను నిన్ను ప్రేమిస్తున్నట్లు అందరికీ చెప్పేస్తాను అని శశి చేయి పట్టుకుంటుంది. శశి, ఆగవే, నేను చెప్పేది విను అన్నాడు. దీప్తి, నేను వినను, ఇప్పటిదాకా నువ్వు నోరు విప్పుతావని చూసా, కానీ నువ్వు నిమ్మకు నీరెత్తినట్లున్నావు అని శశిని అందరి మధ్యలోకి లాగి గట్టిగా, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నేను శశిని ప్రేమిస్తున్నాను, తనని తప్ప ఇంకెవ్వరిని చేసుకోను అంటూ మోకాళ్లపై కూర్చొని అరచేతుల్లో తలదించుకొని ఏడుస్తూ ఉంది. శశి అందరి వైపు అపాలజీగా చూసి తను మోకాళ్లపై కూర్చొని దీప్తి భుజాల చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకొని, దీపు ప్లీజ్ రా, డోంట్ క్రై, నేను నిన్ను చాలా హర్ట్ చేశాను అర్థమవుతుంది, ఐఆమ్ సారీ రా, ప్లీజ్ రా అన్నాడు. ఏడుస్తున్న దీప్తి కన్నీళ్లు తుడుచుకొని తల ఎత్తి, నువ్వు ఎందుకు సారీ చెప్తున్నావు శశి, మన ప్రేమ గురించి నేను చెప్పాననా, పర్వాలేదులే, ఎవరు చెప్తేనేమి, అందరూ మన ప్రేమను అర్థం చేసుకుంటారు, నువ్వు ఏమి ఫీల్ అవ్వకు అంది. నా ప్రాణం పోయినా నేను నిన్ను తప్ప ఇంకొకరిని ప్రేమించను, సరేనా అని పైకి లేస్తుంది. శశి కూడా దీప్తితో పాటు పైకి లేస్తాడు. దీప్తి శశి చేయి పట్టుకొని అందరి వైపు చూస్తుంది. అందరి ఫేస్ లో చిన్న నవ్వు ఉంటుంది. తన తల్లిదండ్రుల వైపు చూస్తుంది. వారు మాత్రం కోపంగా దీప్తి దగ్గరకు వచ్చి, ఏంటి దీపు, నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు అంది. దీప్తి, ప్రేమించడం తప్పు కాదు కదా మమ్మీ అంది. ప్రభావతి, ప్రేమించడం తప్పు కాదో ఇలా అందరి ముందు చెప్పి మా పరువు తీసావు కదా, అసలు ఆ అబ్బాయి డాక్టర్, వాళ్ళెక్కడా మనమెక్కడా, మీ పెళ్లికి వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకుంటారా, అదంతా కాదు దీపు, మన వెల్విషర్ శౌర్యబాబు చెప్పిన సంబంధం కాదని నువ్వు ఇలా శౌర్య తమ్ముళ్లా చూసి ఇతడిని ప్రేమిస్తున్నాను అంటే అది శౌర్యకు కూడా తలవంపులు కదా అంది. శశి, ఆంటీ ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి అన్నాడు. ప్రభావతి, నువ్వుండు బాబు, నిన్ను తప్పు పట్టడం లేదు, నువ్వు వాళ్ళు అడిగినప్పుడే నీ ప్రేమను దాచేశావు, మౌనంగా ఉన్నావు, కానీ ఇదే నిన్ను ఇక్కడికి లాక్కొని వచ్చింది, దీన్ని అంటూ దీప్తి జుట్టు పట్టుకుంటుంది. శశి గట్టిగా, అయ్యో ఆంటీ ఆగండి ప్లీజ్, తన్నేమీ అనవద్దు,
తప్పు తనది కాదు, నాదే అంటూ ప్రభావతి చేతిలోంచి దీప్తి హెయిర్ ని విడిపిస్తాడు. దీప్తి, ఎందుకు శశి తప్పు నీ మీద వేసుకుంటున్నావు? మా అమ్మే కదా 2 కొట్టినా నా ప్రేమను అర్థం చేసుకుంటుంది. అందరికీ విషయం తెలిసినా ప్రభావతి దీప్తిలు చెప్పే అవకాశం ఇవ్వనందున వారు ఏం చెప్పాలో అర్థం కాక చూస్తూ ఉంటారు. ప్రభావతి, ఏంటే నేను అర్థం చేసుకునేది అని అంది. శశి శౌర్య వైపు దీనంగా చూసి, అన్నయ్య మీరైనా ఆంటీకి చెప్పండి ప్లీజ్ అన్నాడు. శౌర్య కోపంగా, ఏంటి శశి నేను చెప్పేది, నన్ను అడిగి ప్రేమించావా అన్నాడు. శశి వాళ్ళ పేరెంట్స్ వైపు చూస్తాడు. వాళ్ళ నోటి మీద వేలు వేసుకొని తల అడ్డంగా ఊపుతారు. శశి, ఏంటి అందరూ నా మీద పగబెట్టేశారు అనుకుంటూ స్నిగ్ధ వైపు చూస్తాడు. స్నిగ్ధ, మా బావ మాట నేను జవదాటను శశి అంది. శశి, స్నిగ్ధ నువ్వు కూడా ఏంటి ఇలా మాట్లాడుతున్నావు, నువ్వు నా బెస్టీవి కదా అన్నాడు. స్నిగ్ధ, బెస్టీని అని నాకేమైనా నీ లవ్ మ్యాటర్ చెప్పావా శశి, ఇప్పుడు నేను హెల్ప్ చేయడానికి అంది. ప్రభావతి, మీ లవ్ కరెక్ట్ కాదు కాబట్టి మీరెవ్వరూ సపోర్ట్ చేయడం లేదు. మా అమ్మాయిని మర్చిపోయి నువ్వు మీ పేరెంట్స్ చూపించిన సంబంధం చేసుకో అంది. శశి, మా పేరెంట్స్ కి దీప్తి బాగా నచ్చింది ఆంటీ, కానీ వాళ్ళు నోరు మెదపడం లేదు అంటూ పేరెంట్స్ ని చూస్తాడు. వాళ్లకు వస్తున్న నవ్వును ఆపుకుంటూ శశిని చూస్తారు. శశి ఆఖరుగా జానకి వైపు చూస్తాడు. జానకి పైకి లేచి ప్రభావతి దగ్గరికి వచ్చి, నువ్వు ఎక్కువ ఆవేశపడుతున్నావు ప్రభా, శశి తల్లిదండ్రులు ఎవరో కాదు వీళ్లే అనంది. దీప్తి ఆశ్చర్యంగా ఆనందం కలగలిపి శశిని చూస్తుంది. శశి చిన్నగా నవ్వుతూ నిజమే అన్నట్లు కళ్ళార్పుతాడు. ప్రభావతి శశి పేరెంట్స్ వైపు చూస్తే వాడు నవ్వుతూ, అవునండి శశినే మా అబ్బాయి అన్నారు. ప్రభావతి శశి వైపు తిరిగి, సారీ బాబు మీరు చెప్పుండొచ్చు కదా అంది. శశి రిలీఫ్ గా నవ్వి, నువ్వు ఎక్కడ చెప్పునిచ్చారు ఆంటీ అన్నాడు. ప్రభావతి, ఇంకా ఆంటీ ఏంటి బాబు, అత్తయ్య అను అంది. శశి, అలాగే అత్తయ్య అని దీపు వైపు చూస్తాడు. దీప్తికి శశి ఎవరో వచ్చారు చూడు అని చెప్పడం, తన భుజం చుట్టూ చేయి వేసి ఎవరు దీపు అని అడగడం అంతా గుర్తుకు వచ్చి, తను కావాలనే నన్ను అంత ఏడిపించాడా, తను అందరి ముందు తన చెయ్యి పట్టుకుని ప్రేమిస్తున్నాను అని చెప్పేలా చేశాడు అని సిగ్గుతో కుంచుకుపోయి తన హ్యాపీనెస్ కాస్త కోపంగా మారి అక్కడి నుండి రివ్వున వెళ్లిపోతుంది. శశి కంగారుగా దీపు దీపు అంటూ దీప్తి వెనకే వెళ్తాడు. అందరూ నవ్వుకుంటూ వాళ్ళ వైపు చూస్తూ ఉంటారు. దీప్తి తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకునే లోపలే శశి తలుపు నెట్టుకుని లోపలికి వచ్చేస్తాడు. దీప్తి కోపంగా వెళ్లి బెడ్ పై కూర్చుంటుంది. శశి దీప్తి పక్కన కూర్చుంటాడు. దీప్తి అక్కడి నుండి లేచి బాల్కనీలోకి వెళ్తుంది. శశి వెనకనే వస్తూ, దీపు ప్లీజ్ రా, నేను చేసింది మిస్టేక్ నే, సారీ రా, ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయరా అన్నాడు. దీప్తి కోపంగా శశి వైపు చూసి ఫేస్ తిప్పేస్తుంది. శశి, దీపు మా పేరెంట్స్ అని సడన్ గా చెప్తే నువ్వు టెన్షన్ గా ఫీల్ అవుతావని, ఇబ్బంది పడతావని వాళ్ళు వెళ్ళాక నీతో చెప్దామనుకున్నాను, కానీ వాళ్ళు ఈలోపే మన పెళ్లి గురించి మాట్లాడతారని అనుకోలేదు దీపు అన్నాడు. అయినా దీప్తి కోపం తగ్గదు. తను అవమానంగా ఫీల్ అవుతూ కన్నీళ్లతో శశిని చూసి తిరిగి రూమ్లోకి వచ్చి బెడ్ పై కూర్చుంటుంది. శశి బాధగా దీప్తి వైపు చూస్తూ దీప్తి దగ్గరకు వస్తాడు. దీప్తి బెడ్ చివరకు వెళ్లి కూర్చుంటుంది. శశి కూడా వచ్చి దీప్తి పక్కన కూర్చుంటాడు. దీప్తి ఫేస్ అడు తిప్పుకుంటుంది. శశి, నీ కోపంలో అర్థముంది దీపు, కానీ ఇలా మాటా పలుకు లేకుండా ఉండకురా, నాకు పిచ్చి పట్టినట్లవుతుంది. నీ కోపం తీరేలా నన్ను కొట్టు అన్నాడు. దీప్తి శశి వైపు తిరిగి, ఎంతగా బాధపడ్డానో తెలుసా శశి, నువ్వేమో హ్యాపీగా ఉన్నావు కదా, వెళ్ళు హ్యాపీగా పండగ చేసుకోపో అంది. శశి వెంటనే దీపుని చుట్టేస్తాడు. దీపు పరవశం అవుతూనే, వదులు శశి, నాకు నీ మీద కోపం పోలేదు, ఐ హేట్ యు అంది. శశి నవ్వుతూ దీపు బుగ్గను ముద్దు పెట్టి ఐ యాక్సెప్టెడ్ అన్నాడు. దీపు బుగ్గను తుడుచుకుంటూ, నేను చెప్పింది లవ్ యు అని కాదు, హేట్ యు అని అంది. శశి, నేను యాక్సెప్ట్ చేసింది కూడా నీ హేట్ నే, లవ్ ని కాదు అన్నాడు. దీపు, శశి నాకు కోపం వస్తుంది, అరుస్తాను అని కెవ్వును అరవబోతుంటే శశి దీపు పెదాలను తన పెదాలతో మూసేస్తాడు. దీపు తల అటు ఇటు కుదుపుతూ శశి భుజం మీద కొడుతూనే తన కోపం అంతా కరిగిపోయి ఏదో మత్తు మనసంతా ఆక్రమిస్తుంటే శశి భుజాలను గట్టిగా పట్టుకుంటుంది. శశి ఎప్పటికో తన పెదాలను వదిలి కళ్ళను చూస్తూ ఎలా ఉంది అంటూ కళ్ళెగరేస్తాడు. దీపు సిగ్గుతో తల కిందకు వాలుస్తుంది. దీపు శశి చెంపలను చేతుల్లోకి తీసుకొని, రియల్లీ ఐఆమ్ సారీరా, ఎప్పుడు నీ మనసు బాధపడేలా బిహేవ్ చేయను, ఓకేనా అన్నాడు. దీపు అనంటుంది. శశి, మరి హాల్లోకి వెళ్దామా అన్నాడు. దీపు పద అని బెడ్ దిగుతుంది.
ఇద్దరూ కలిసి హాల్లోకి వస్తారు. శౌర్య వీళ్ళ దగ్గరికి వచ్చి, ఏంటి దీపు అప్పుడే రాజీకి వచ్చేస్తే ఎలా అని శశితో, ఏం మ్యాజిక్ చేసావు శశి, తన కోపం ఎగిరిపోయింది, మాకు కూడా చెప్తే కొంచెం మాకు యూజ్ అవుతుంది కదా అన్నాడు. శశి బ్లష్ అవుతూ, మీరు సీనియర్స్ అన్నయ్య, మీకు తెలియని మ్యాజిక్లు నా దగ్గర ఏముంటాయి హా అని అన్నాడు. శౌర్య, నీకు తెలిసిన మ్యాజిక్లు నాకు తెలియలే శశి, లేకపోతే మేము ఎందుకిలా ఉంటాంలే అన్నాడు. సాయి, అసలు నాకు ఒక డౌట్ శశి, ఈ డౌట్ నాకే కాదు అందరికీ ఉన్న డౌట్ అన్నాడు. శశి, ఎందుకు లేటు అడిగే అన్నా అన్నాడు. సాయి, మా దీపు వాళ్ళు ఇక్కడికి వచ్చింది ఈ మధ్యనే, ఇంత తక్కువ టైంలో మీ ఇద్దరి మధ్య ఇంత బాండింగ్ హౌ హౌ అని అడిగాడు. శశి నవ్వుతూ దీపు వైపు చూస్తాడు. దీపు బ్లష్ అవుతూ తలదించుకుంటుంది. శశి, నువ్వు చెప్పు దీపు అన్నాడు. దీపు, మా పరిచయం మీ వల్లనే బావా మొదలైంది అంది. సాయి, మా వలన అన్నాడు. దీపు స్నేహ వైపు చూసి, అక్క మీరు మా ఇంటికి వచ్చారు కదా అంది. సాయికి అర్థం కాక, మేము మీ ఇంటికి వచ్చిన దానికి శశితో లవ్ కు ఏం సంబంధం దీపు అన్నాడు. దీపు నవ్వి, సంబంధం ఉంది బావా, నన్ను పూర్తిగా చెప్పని అంది. సాయి, చెప్పు అని సోఫాలో స్నేహ పక్కన కూర్చొని వినడానికి రెడీ అవుతాడు. దీప్తి, ఎఫ్బీలో మనం ఫ్రెండ్స్ అయ్యాక నీ ఫ్రెండ్ లిస్ట్ లో శశి పేరు తన చిన్నప్పటి ఫోటో చూసి అమ్మాయి అనుకొని స్నేహ అక్కకు పోటీ వస్తుందేమో, తను ఎవరో తెలుసుకోవాలని శశికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాను అని శశి వైపు చూస్తుంది. శశి, నేను దీపు పేరు చూసి తను మేల్ అనుకొని తన మ్యూచువల్ ఫ్రెండ్ సాయి ఉండటంతో సాయి గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తనకు తెలిసి ఉంటుందేమో అనుకొని ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేశాను అన్నాడు. దీప్తి, తను నన్ను అబ్బాయి అనుకుంటుంది అని తెలిసినా సరదాకి అలానే కంటిన్యూ చేశాను అని అంది. శశి, నేను కూడా సాయి గురించి తెలుసుకునేదాకా అమ్మాయిగానే ఫ్రెండ్షిప్ చేద్దాంలే కానీ లవ్ మాత్రం చేసుకోకూడదు అని ఇద్దరం కండిషన్ పెట్టుకున్నాం. రోజు చాట్ చేసుకునేవాళ్ళ. కొద్ది రోజులకే ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాము. ప్రతి హ్యాపీ మూడ్ ని షేర్ చేసుకునేవాళ్ళం. ఒకరోజు దీపు పిల్లలతో ఇక్కడ కళ్ళకు గంతలు కట్టుకుని ఆడుకుంటుండగా చూశాను. తొలి చూపులోని తను నా మనసంతా నిండిపోయింది అని దీప్తి వైపు చూస్తాడు. దీపు, నేను స్నిగ్ధ అక్క కాలేజీలో శశి పాటకు తనకు పడిపోయాను. నాకు తను నా కోసమే నన్ను చూస్తూ పాడుతున్నాడా లేక నా భ్రమనా అనుకున్నాను. నేను తన్ని ఫస్ట్ చూడటం కూడా అదే అని అంది. అందరూ చాలా ఇంట్రెస్ట్ గా వింటున్నారు. శశి, దీప్తి ఇద్దరు వాళ్ళ లవ్ స్టోరీని అందరికీ చెప్తారు. సాయి స్నేహాలు క్లాప్స్ కొట్టి, అయితే మా వల్ల 2 జంటలు కలిసాయన్నమాట అని అంటాడు సాయి స్నేహ భుజం చుట్టూ చేయి వేసి. స్నిగ్ధ, 2 జంటలు కాదు సాయి, మీతో కలిపి 3 జంటలు అనంది. స్నేహ, అవును సాయి అంది. అందరూ హ్యాపీగా నవ్వుతుంటారు. ఇద్దరు పేరెంట్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్రభావతి దీప్తి దగ్గరకు వచ్చి, సారీరా, నీ ప్రేమను అర్థం చేసుకోలేక నీ మీద చేయి చేసుకున్నాను, ఆ అబ్బాయిని కూడా కసిరాను, ఇద్దరు క్షమించండి అంది. దీప్తి ప్రభావతిని హగ్ చేసుకొని, నీ మీద నాకేమీ కోపం లేదు మమ్మీ, నువ్వు ఏం చెప్పినా నా మంచి కోసమే అని నాకు తెలుసు మమ్మీ, కానీ నా ప్రేమ గురించి నీకు తెలియదు కదా, శశిని మనసులో పెట్టుకొని ఇంకొకరిని పెళ్లి చేసుకొని జీవితాంతం నేను నరకం పడలేను, అందుకే నేను తెగించి నా ప్రేమ గురించి అందరి దగ్గర బయటపడ్డాను అంది. గిరిధర్, మంచి పని చేశావురా, నువ్వు అలా చెప్పినందువలనే వాడి మీద నీకెంత ప్రేమ ఉందో మాకందరికీ అర్థమైంది, మంచి రోజు చూసుకొని త్వరలోనే పెళ్లికి ముహూర్తం పెట్టిస్తాము అన్నారు. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. గిరిధర్, శశి వాళ్ళు అందరికీ చెప్పి వెళ్ళిపోతారు. సాయి కూడా వాళ్ళతోటే బయలుదేరతాడు. లక్ష్మీ, రఘుతో సాయి పేరెంట్స్ తో కూడా మాట్లాడి త్వరగా వాళ్ళ పెళ్లి కూడా జరిపిద్దామండి అన్నారు. రఘు, ఇంటికి వెళ్ళడమే, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడదాము అన్నారు. శౌర్య చెప్పినట్లు వాళ్ళ ఇల్లు మనమే స్నేహ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయిద్దాము అని అన్నాడు. లక్ష్మి, సరే ఇప్పుడే బయలుదేరదామండి అంది. రఘు, ఇప్పుడా, స్నిగ్ధ ఫీల్ అవుతుంది, ఒక 2 రోజులన్నా తన దగ్గర ఉందాం లక్ష్మి అన్నాడు. లక్ష్మి, అవును సరేలే, 2 రోజుల తర్వాతే వెళ్దామనంటుంది. స్నిగ్ధ జానకి ఒళ్ళో తలపెట్టుకుని పడుకొని తనకు కబుర్లు చెప్తూ ఉంటుంది. స్నిగ్ధ ఫేస్ సంతోషంతో వెలిగిపోతూ ఉంటుంది. వాళ్ళిద్దరినీ అలాగే వాళ్ళని చూస్తూ శౌర్య మనసులో, అసలు నన్ను పట్టించుకోవడమే లేదు, అత్తతోనే ఉంటుంది లేదా నిద్రపోతుంది, నేననేవాణ్ణి బావను, తన మొగుణ్ణి ఒకని ఉన్నాను అని స్పృహ కూడా లేనట్లుంది అనుకుంటూ కోపంగా స్నిగ్ధాన్ని చూస్తాడు.
జానకితో కబుర్లు చెప్తున్న స్నిగ్ధ సడన్ గా శౌర్య వైపు చూస్తుంది. శౌర్య కోపంగా ఫేస్ పక్కకు తిప్పుకుంటాడు. స్నిగ్ధ, ఏమైంది బావకు? నా మీద కోపం ఎందుకు వచ్చింది అనుకుంటూ శౌర్య వైపు చూస్తుంది. శౌర్య కోపంగానే అక్కడి నుండి తన ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళిపోతాడు. స్నిగ్ధకు బాధగా అనిపించి జానకి ఒడిలోంచి లేచి శౌర్య వైపు చూస్తుంది. శౌర్య అప్పటికే రూమ్ లోకి వెళ్ళిపోయి ఉంటాడు. స్నిగ్ధకు అక్కడ ఉండబుద్ధి కాదు. శౌర్య దగ్గరికి వెళ్ళాలి అనిపిస్తుంది. కానీ అంతమంది ముందు శౌర్య దగ్గరికి వెళ్ళాలంటే సిగ్గుగా అనిపించి కూర్చొని ఉంటుంది. లోపలికి వెళ్లిన శౌర్య చిరాగ్గా అటు ఇటు తిరుగుతూ, అత్త తన కన్న తల్లి అని తెలిసినప్పటి నుండి మరి ఇప్పుడే పుట్టిన పాపలాగా అమ్మ ఒడి అసలు వదలటమే లేదు. నేను అస్సలు తనకు కనిపించడం లేదు. అయినా నాకు తన మీద ఉన్న ప్రేమ తనకు నా మీద ఉంటేనే కదా. నేనేమో తన కోసం ఆలోచించి ఎప్పుడు తన అత్తకు దూరంగా ఉండాలని అమ్మ అక్కడికి రమ్మని బ్రతిమలాడినా రానని ఇక్కడికే తీసుకుని వచ్చాను. కానీ తను మాత్రం నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు అని ఆలోచిస్తూ కోపంగా తిరుగుతూ చైర్ కాలికి తగలడంతో కోపంగా చైర్ని కాలుతో తోసేస్తాడు. చైర్ దబ్బని శబ్దం చేస్తూ కింద పడుతుంది. స్నిగ్ధ టెన్షన్ గా పైకి లేచి కంగారుగా రూమ్ లోకి వెళ్తుంది. కింద పడ్డ చైర్ని పైకి లేపుతూ శౌర్య కనబడతాడు. స్నిగ్ధ శౌర్య దగ్గరికి వచ్చి కంగారుగా ఏమైంది బావా అంది. శౌర్య, ఏమీ కాలేదులే, నువ్వెందుకు వచ్చావు? వెళ్ళు, మా అత్తతో కబుర్లు చెప్పుకోపో, నాకేమైతే ఏంటి అని అంటాడు చైర్లో కూర్చొని ఫేస్ పక్కకు తిప్పుకుంటూ. స్నిగ్ధ పెదాల మీద చిన్నగా నవ్వు వచ్చి శౌర్య దగ్గరికి వచ్చి గడ్డం పట్టుకొని తన వైపు తిప్పుకొని, ఏంటి బావా మా అమ్మతో టైం స్పెండ్ చేస్తున్నాను జలసీనా అంది. శౌర్య, నాకేమీ జలసీ లేదు, నువ్వు వెళ్ళు అని అంటాడు స్నిగ్ధ చేతిని నెట్టేస్తూ. స్నిగ్ధ, అవునా, సరే, నేను మీ అత్త దగ్గరికే వెళ్తున్నానులే, ఎంతైనా తను నా కన్న తల్లి కదా, నన్ను నీలాగా వెళ్ళు అనదు అని వెనుతిరుగుతుంది. వెంటనే శౌర్య తన చెయ్యి పట్టుకొని ఒడిలోకి లాక్కొని తనను గట్టిగా హగ్ చేసుకొని, వెళ్ళకురా, అసలే రాక రాక నా దగ్గరికి వచ్చావు, నిన్ను వెళ్ళనివ్వను అంటూ కౌగిల్లో బిగిస్తాడు. స్నిగ్ధ, ఆవ్ చిన్నగా బావా, గుండె దగ్గర గాయం నొప్పి అంది. శౌర్య వెంటనే తనను వదిలి, సారీరా, ఎమోషనల్లో నీ గాయం సంగతి మర్చిపోయాను అని తన గాయం వైపు చూస్తాడు. స్నిగ్ధ శౌర్యని హగ్ చేసుకొని పూర్తిగా వదలమని చెప్పలేదులే బావా అంటూ శౌర్య గుండెలపైన తలవాలుస్తుంది. శౌర్య స్నిగ్ధ తలపై ముద్దు పెడుతూ, నువ్వు నాకు దూరంగా ఉంటే ప్రాణం పోతుందిరా, చిన్నప్పటి నుండి నిన్ను దూరం పెట్టింది చాలు, ఇక నా వల్ల కాదు, రోజు 1 గంటైనా నీ కౌగిల్లో గడపాలి, అప్పుడే నాకు ఫుల్ ఛార్జింగ్ పెట్టినా ఫోన్లా హుషారుగా వర్క్ చేయగలుగుతాను, లేకపోతే స్విచ్ ఆఫ్ అయిన ఫోన్లా అయిపోతుంది నా మనస్సు అన్నాడు. మరి నాకు రోజు ఫుల్ ఛార్జింగ్ ఇస్తావా అన్నాడు. స్నిగ్ధ బ్లష్ అవుతూ అని అంటుంది. శౌర్య స్నిగ్ధ చుట్టూ చేతులేసి పట్టుకుంటాడు. ఇద్దరు అలాగే టైం మర్చి ఉండిపోతారు. ఇద్దరి మధ్య మౌనమే ఎన్నో ఊసులను వాళ్ళ మనసుకు చేరవేస్తుంటే అలాగే ఉండిపోతారు. చాలా సేపటి తర్వాత శౌర్య స్నిగ్ధను వదిలి తన ఒడిలోంచి దింపి తన చేయి పట్టుకొని, స్నిగ్ధ, నా పర్సనల్ రూమ్ లోకి నువ్వు ఎప్పుడు రాలేదు కదా అని అన్నాడు. స్నిగ్ధ, మన కండిషన్ లో ఈ రూమ్ లకు కూడా రావద్దు అన్నావు కదా అని అంది. శౌర్య నవ్వుతూ, అవును, ఎందుకు రావద్దన్నాను తెలుసా అన్నాడు. స్నిగ్ధ, నాకు తెలియదు బావా అంది. శౌర్య, రా చెప్తాను అని రూమ్ లోకి తీసుకుని వెళ్లి లైట్లు వేస్తాడు. స్నిగ్ధ రూమ్ అంతా చిన్నప్పటి నుండి పెళ్లికి ముందు వరకు ఉన్న తన ఫొటోస్ ను అద్భుతంగా చూస్తూ ఉంటుంది. శౌర్య తన్ని వెనక నుండి హత్తుకొని, ఎలా ఉంది నా పర్సనల్ రూమ్ అంటాడు. స్నిగ్ధకు అవి చూసి నోట మాట రాదు. ఇంతకీ స్నిగ్ధకు శౌర్య పర్సనల్ రూమ్ నచ్చుతుందా? మరి స్నిగ్ధ రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది మనం నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.